హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 183. బయట ఎవ్వరూ లేరు, కానీ కింద నుండి చిన్న చిన్న కదలికలు తెలుస్తున్నాయి. లోపలేదో ఇల్లీగల్ పనులు చేస్తున్నారని అర్థమైనా దాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు తమకి టైం లేదు. ఫస్ట్ కావ్యని కాపాడడమే తమ ముందున్న కర్తవ్యం కాబట్టి అవేమీ పట్టించుకోకుండా విషయాల్ని తీసుకుని ఇందాక తను కాపాడిన అమ్మాయి నుంచిన కాటేజ్ దగ్గరకు వెళ్ళి ఆమెను కూడా తీసుకుని ఆ రిసార్ట్ గేట్ దగ్గరకు వచ్చాడు రుద్ర. గేట్ దగ్గర కాపలాగా ఉన్న వాళ్ళు వీళ్ళని చూసి, ఏయ్ ఎవరు మీరు, ఈ టైంలో ఎక్కడికి అని అడుగుతూ విశాల్ చేతిలో ఉన్న కావ్యని డౌట్గా చూశారు. రుద్ర తెలివిగా ఇందాక కాలేజ్ పిల్లలున్న కాటేజ్ చూపిస్తూ, మేము మా ఫ్రెండ్స్ ఆ కాటేజ్ బుక్ చేసుకున్నాం. మా ఫ్రెండ్కి డ్రింక్ ఎక్కువ స్ప్రో కోల్పోయింది, అందుకే తనని ఇంటికి తీసుకుని వెళ్తున్నాం అని ఏ మాత్రం తడబాటు లేకుండా చెప్పాడు రుద్ర. ఓ అలాగా, మరి మీరు వెళ్ళడానికి వెహికల్ అన్నాడు ఒకడు. అదిగో అక్కడుందిగా నా కార్ అని చెప్పి వాళ్ళకి కొంత మనీ ఇచ్చి బయటకొచ్చాడు రుద్ర. కార్ బ్యాక్ సీట్లో కావ్యని పడుకోబెట్టాడు విశాల్. ఆ అమ్మాయిని కూడా వెనకే ఎక్కమని తను డ్రైవింగ్ తీసుకున్నాడు రుద్ర. తన పక్కన సీట్లో విశాల్ ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళ కార్ స్టార్ట్ చేసే టైంకి కొందరు పరిగెట్టుకుంటూ వస్తూ అరుస్తున్నారు, ఎవరిని బయటకు పంపించకండని. కానీ అప్పటికే రుద్ర కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా సిటీ వైపు దూసుకుపోయాడు. కాసేపటి కిందట లోపలికొచ్చిన ఆ గ్రూప్ లీడర్ అందరికీ పనులు పురమాయించి పైనకొచ్చాడు. ఇందాక అమ్మాయిని రేప్ చేయపోయిన కాటేజ్ దగ్గరకు వెళ్ళాడు. తన మనుషులు చచ్చి పడి ఉండడం చూడగానే ఏదో జరిగిందని అర్థమై పరుగున కావ్య నుంచిన కాటేజ్ దగ్గరకు వచ్చి చూడగా తను కూడా లేకపోవడంతో తన మనుషులతో గేట్ దగ్గరకు పరుగునొచ్చాడు. గేట్ దగ్గరున్న కాపలా వాళ్ళని ఎవరైనా అమ్మాయి బయటికి వెళ్ళారా ఇప్పుడు అని సీరియస్గా అడిగాడు ఆ రౌడీలకు హెడ్. అవును సార్, ఎవరో కాలేజ్ పిల్లలంట, తాగి పడిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని ఇప్పుడే కార్లో వెళ్ళారు అని వాళ్ళు చెప్పగానే ఆ రౌడీ కోపంగా, యూ ఇడియట్స్, వాళ్ళు కాలేజ్ పిల్లలు కాదు, నా దగ్గర బందీగా ఉన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళారు, ఎంతమంది వచ్చారు అని అడిగాడు అతడు. వాళ్ళు భయంగా, ఇద్దరు అబ్బాయిలు సార్, కానీ వాళ్ళ కాటేజ్లో దిగామని చాలా నమ్మకంగా చెప్పడంతో మేము నిజమే అనుకున్నాం అని చెప్పారు. రేయ్ కార్ తీయండి, వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుండరు, ఇక్కడ విషయాలు బయటకు వెళ్ళాయంటే మన పని క్లోజ్ అవుతుంది. ఆ పిల్లని మనకు అప్పగించిన వాళ్ళకి అది పారిపోయిందని తెలిస్తే మనలో ఎవ్వరిని వదలరు, పదండి అని తొందర చేసి కారులో రుద్ర వాళ్ళని చేస్ చేయడానికి బయలుదేరారు. రుద్ర ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ డీజీపీకి ఫోన్ చేసి కోపంగా, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంతసేపు అయింది, మీ వాళ్ళు ఇంకా ఒక్కరూ స్పాట్కి రాలేదు, మీ అవసరం ఇక నాకు లేదు, మా కావ్యని మేమే వెతికి తెచ్చుకున్నాం, థ్యాంక్స్ ఇప్పటిదాకా చేసిన హెల్ప్కి. మీ డిపార్ట్మెంట్ ఇలా ఉంది కనుకే నేరస్తుల ఆటలు చాలా సాగుతున్నాయి. ఆ రిసార్ట్లో అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి, ఇల్లీగల్ పనులకు అడ్డాగా ఉంది. మీలో ఇంకా ఏదైనా నిజాయితీ మిగిలుంటే వెంటనే వెళ్ళి అక్కడ జరిగేదాపి నేరస్తుల్ని అరెస్ట్ చేయండి అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. డీజీపీకి రుద్ర చెప్తున్న విషయాలు వినగానే దిమ్మ తిరిగిపోయింది. వెంటనే సిటీ కమిషనర్కి ఫోన్ చేసి ఎడాపెడ వాయించి, వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, మీరు తీసుకున్న జీతానికైనా డ్యూటీ చేయండి అయ్యా, పబ్లిక్ ఉన్న తెలివి తెగువ మనకు లేకపోతే ఇక మనం యూనిఫామ్ వేసుకోవడం దేనికి, టోపీ మీద 4 సింహాలు దేనికి, అరగంటలో నాకు రిజల్ట్ రాలేదంటే మీ అందరినీ సస్పెండ్ చేసి పడేస్తాను అని కోపంగా తిట్టి ఫోన్ కట్ చేశాడు డీజీపీ. రుద్ర మరో కాల్ చేశాడు సిటీలోని ఫేమస్ హాస్పిటల్ చైర్మన్కి. ఆయనకి కావ్య గురించి చెప్పి వెంటనే ట్రీట్మెంట్కి అరేంజ్ చేయమన్నాడు. ఓకే రుద్ర గారు, నేను ఇప్పుడే హాస్పిటల్ డీన్తో మాట్లాడతాను, మీరు వచ్చేయండి అని చెప్పి ఆయన వెంటనే డీన్కి ఫోన్ చేసి రుద్ర గురించి చెప్పి, కేర్ఫుల్, ఆయనకి ఎక్కడ అన్కంఫర్ట్ అనేది కలగకూడదు, వాళ్ళ మనిషికి మంచి ట్రీట్మెంట్ అందాలి, నేను కూడా వస్తున్నా అని చెప్పి ఆయనే స్వయంగా హాస్పిటల్కి బయలుదేరాడు అంత నైట్లో. డీన్ తన స్టాప్ని పరుగులు పెట్టించి గేట్ దగ్గరే స్ట్రెచర్తో వెయిట్ చేస్తూ ఉంటాడు. రుద్ర కారు ఆగగానే లోపలున్న కావ్యని ఎమర్జెన్సీ రూమ్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. రుద్ర తనతో వచ్చిన అమ్మాయిని కూడా చూడమని బ్రీఫ్గా తన గురించి చెప్పి లేడీ డాక్టర్తో పంపించాడు. చైర్మన్ రుద్ర కోసం రూమ్ అరేంజ్ చేసి డాక్టర్లతో కావ్యని ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడమని పంపి, ఇంకా ఏదైనా అవసరమైతే తాను ఇక్కడే ఉంటానని రుద్రతో చెప్పి తన క్యాబిన్కి వెళ్ళాడు ఆయన. కాసేపటికి బయటకొచ్చిన డీన్ని చూసి, తనకేమైంది డాక్టర్, అంతా ఓకే కదా అని కాస్త టెన్షన్గా అడిగాడు రుద్ర. తనకి హెవీ డోస్లో మత్తు ఇవ్వడంతో పాటు ఆమెకి రోజంతా ఫుడ్ వాటర్ ఏమీ ఇవ్వకపోవడం వల్లే తనంతగా వీక్ అయింది, దానివల్లే తను స్పృహలోకి రావడానికి చాలా టైం పడుతుంది రుద్ర గారు, కానీ భయపడాల్సిన పని లేదు,
రేపటికి తను కాన్షియస్లోకి వచ్చేస్తుంది అని డీన్ చెప్పాడు రుద్రకు. దానితో రుద్ర ఓకే అని తలూపాడు. విశాల్ కావ్య నుంచిన రూమ్ గ్లాస్ డోర్కి ఆనుకుని తననే చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రుద్ర అతని భుజం పైన చెయ్యేసి, విశాల్ తనకి ఏమీ కాలేదు, రేపటికి తను నార్మల్ అవుతుంది, రిలాక్స్ అని ఓదార్పుగా చెప్పాడు రుద్ర. విశాల్ వెనక్కి తిరిగి రుద్రను హక్ చేసుకుని, మీ మేలు నేను ఎప్పటికీ తీర్చుకోలేను బావా, ఒకప్పుడు మీకు ద్రోహం చేయబోయానని తెలిసినా నేను అడగకముందే ఇంత పెద్ద సాయం చేశారు, ఏం చేసి మీ రుణం తీర్చుకోను అంటూ ఎమోషనల్ అయ్యాడు విశాల్. విశాల్, రుణం అంటూ పెద్ద పెద్ద మాటలొద్దు, కావ్య నా బాధ్యత, నేను తనకి అన్న స్థానంలో ఎప్పటికీ తోడుగా ఉంటాను, నా బాధ్యతకి రుణం అని పేరు పెట్టకు, కావ్య ఫాదర్కి ఇప్పుడే విషయం చెప్పకు, రేపు ఉదయం తను లేచిన తర్వాత అంకుల్ని ఇక్కడికి రమ్మని నిదానంగా విషయం చెప్దాం అన్నాడు రుద్ర. అలాగే బావా అని కళ్ళు తుడుచుకుని, ఆ అమ్మాయి ఎవరు బావా అన్నాడు విశాల్. తన గురించి నాకు తెలియదు విశాల్, ఆపదలో ఉంది, కాపాడాను అంతే. ఇప్పుడు తనని వివరాలు అడిగి తన వాళ్ళని రప్పించి వాళ్ళకి తనని అప్పగించాలి. ఇంకో ముఖ్యమైన విషయం, తన గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురాకు, ఆమె గౌరవానికి సంబంధించిన విషయం ఇది. తన గురించి బయటకొస్తే ఆడపిల్ల, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. తనకేమైనా అయినా కాకపోయినా ఏదేదో జరిగిపోయినట్టు కట్టుకథలల్లి తన లైఫ్ని కాంప్లికేట్ చేస్తారు అన్నాడు రుద్ర. అలాగే బావా, నేనెక్కడా చెప్పను అన్నాడు విశాల్ రుద్రతో. కాసేపటికి ఆ అమ్మాయిని టెస్ట్ చేసిన డాక్టర్ రుద్రని పిలిపించింది. డాక్టర్ ఎదురుగా కూర్చున్న రుద్రను చూసి, తనని చాలా రోజులుగా చాలాసార్లు ఫోర్స్ చేశారు రుద్ర గారు, తన ప్రైవేట్ పార్ట్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి, తనకి డ్రగ్స్ కూడా ఇచ్చినట్టున్నారు, అందుకే తను ఇప్పటిదాకా చనిపోలేదు, లేదంటే ఎప్పుడో చనిపోయేది, అంతలా తనని అబ్యూస్ చేశారు ఆ రాస్కెల్స్, తను చాలా డిప్రెషన్లో కూడా ఉంది, కౌన్సిలింగ్ చాలా అవసరం అండి అని డాక్టర్ చెప్పగానే కోపంతో రుద్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ విషయం తనకి అక్కడే తెలుసుంటే వాళ్ళని ఒక్క బుల్లెట్తో చంపకుండా రోజు చిత్రవద చేసి మరీ చంపేవాడిని అనుకున్నాడు. ఓకే డాక్టర్, తనకి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇంకో విషయం, తన గురించి బయటకు రాకూడదు, ఆడపిల్ల కదా అర్థం చేసుకోండి, డబ్బు కోసం చూడొద్దు, తన బాధ్యత నాది అన్నాడు రుద్ర. మీరంతగా చెప్పాల్సిన పనిలేదు రుద్ర గారు, నాకు పిల్లలున్నారు, తనకి నిద్రపోవడానికి ఇంజెక్షన్ చేశాను, ఆ మత్తు దిగితే తను నొప్పి తట్టుకోవడం చాలా కష్టం, తన వాళ్ళెవరైనా ఉంటే పిలిపించండి బెటర్ అన్నది డాక్టర్. తన గురించి నాకేం తెలియదు డాక్టర్, ప్రమాదంలో కనపడింది, కాపాడి తీసుకొచ్చాను, తను లేచాక తన వాళ్ళెవరో కనుక్కోవాలని చెప్పాడు రుద్ర ఆమెకి. ఏంటి, తనెవరో తెలియకుండా ఇంత రిస్క్ తీసుకుని తన కోసం స్టాండ్ తీసుకున్నారా అని ఆశ్చర్యపోయింది ఆ డాక్టర్. నాకు కూడా చెల్లి అక్క భార్య ఉన్నారు డాక్టర్, వాళ్ళని కాపాడడానికి నేనున్నాను, పాపం ఆడపిల్ల, అలా ఎలా వదిలేస్తాను డాక్టర్, హెల్ప్ చేయడానికి తెలుసుండాల్సిన పని లేదు కదా అని అడిగాడు రుద్ర. ఆవిడ నవ్వి, నిజమే, మీలాంటి వాళ్ళ వల్లే ఇంకా హ్యుమానిటీ మిగిలింది, తను కాన్షియన్స్లోకి వచ్చాక తన వివరాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తాను రుద్ర గారు అంది డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి బయటకొచ్చాడు రుద్ర. ఆ డాక్టర్ వెళ్తున్న రుద్రను చూస్తూ, డబ్బున్న వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ పొగరుతో సమాజం పట్ల బాధ్యత లేకుండా ఉంటారనుకునేదాన్ని, ఇప్పటి వరకు మిమ్మల్ని చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను రుద్ర గారు, హ్యాట్స్ ఆఫ్ సార్ అనుకుంది ఆవిడ. రుద్ర వాళ్ళ కోసం వెంబడించిన రౌడీలకు రుద్ర కార్ ఓ చోట మిస్ అయింది, కానీ నెంబర్ నోట్ చేసుకున్నారు వాళ్ళు. అన్నా, మన ఏసీపీ నాయక్కి ఫోన్ చేసి ఆ పిల్లగాళ్ళెవరో తెలుసుకో అని ఒకడు సలహా ఇచ్చాడు రౌడీ అసిస్టెంట్. వెంటనే అతను తనిచ్చే డబ్బు కాసపడి తన తొత్తుగా ఉండే నాయక్కి ఫోన్ చేశాడు, కానీ అతని పక్కన కమిషనర్ ఉండడంతో లిఫ్ట్ చేయలేకపోయాడు. టైంకి వీడు కూడా హ్యాండ్ ఇచ్చాడు కాలి, డబ్బు కోసం వస్తాడుగా, రాని ఎప్పుడు చెప్తానా నా కొడుకు సంగతి అని పళ్ళు నూరాడు రౌడీ. అన్నా, ఇప్పుడేం చేద్దాం అన్నాడు కాళీ. సిటీలో మన గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడికి పోని, రేపు ఆ కారు ఎవరితో కనిపెట్టి వాళ్ళ పని పడతాం అని రౌడీ చెప్పగానే అందరూ గెస్ట్ హౌస్ దారి పట్టారు రౌడీలు. విశాల్ ఫోన్ మోగడంతో తీసి చూశాడు. ఉష చేస్తుంది. అన్నయ్య, వదిన గురించి తెలిసిందా అని ఆత్రంగా అడిగింది. కాల్ లిఫ్ట్ చేయగానే ఉష విశాల్ని, తను దొరికింది, బాగానే ఉందిరా, నువ్వు పడుకో, ఇక టెన్షన్ పడుకో, ఉదయ్ నీకు తోడుగా ఉన్నాడు కదా అని విశాల్ అడగగానే, ఎంత గుడ్ న్యూస్ చెప్పావన్నయ్య, ఇప్పటిదాకా టెన్షన్తో ప్రాణం పోయిందనుకో, ఉదయ్ ఇక్కడే ఉన్నాడు,
నిజంగా వదిన బాగుంది కదా? ఎక్కడుంది తను? ఎక్కడికి వెళ్ళింది? అసలు తనకేమైంది అని వరుసగా క్వశ్చన్స్ వేసింది ఉషా విశాల్ని. ఉషా రిలాక్స్, తను బాగానే ఉంది. నీకు వివరాలన్నీ తర్వాత చెప్తాను, సరేనా? ఇప్పుడు ప్రశాంతంగా పడుకో, నేను మార్నింగ్కి తన్ని తీసుకుని వస్తాను అని చెల్లికి సర్ది చెప్పాడు విశాల్. సరే అన్నయ్య, తను బాగుంటే నాకు అదే చాలు. గుడ్ నైట్ అన్నయ్య అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఉషా. విశాల్, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి పడుకో, ఇక్కడ నేనుంటాను అన్నాడు రుద్ర అక్కడికి వస్తూ. నేనుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి బావా అన్నాడు విశాల్. సరే, ఏదైనా అవసరమైతే పిలు అని చెప్పి తన కోసం తీసుకున్న సూట్ రూమ్కి వెళ్ళాడు రుద్ర. టైం చూడగా ఎర్లీ మార్నింగ్ 4 అవ్వడంతో ఇప్పుడు శివానికి ఫోన్ చేస్తే టెన్షన్ పడుతుందని ఫోన్ పక్కన పెట్టి బెడ్ మీదకు వాలాడు రుద్ర. ఇక్కడ శివాని మాత్రం రుద్ర పక్కన లేక నిద్ర పట్టలేదు. వెళ్ళినప్పటి నుండి ఫోన్ కూడా చేయని అతని మీద కోపం వస్తుంటే, ఇంటికి వస్తాడు కదా, వచ్చాక చెప్తాను నీ సంగతి అని అలకగా అనుకుని బన్నీని గుండెలకు హత్తుకుని పడుకుంది శివాని. ఉదయానికి కావ్యకు స్పృహ రావడంతోనే తను భయంతో కళ్ళు మూసుకుని అరుస్తూ ఏదేదో కలవరిస్తుంది. ఆమె దగ్గరున్న నర్స్ తనని పట్టి కదుపుతూ, మేడం మేడం కళ్ళు తెరవండి, మీరు హాస్పిటల్లో సేఫ్గా ఉన్నారు అని చెప్తున్నా తను వినకపోవడంతో డాక్టర్ని పిలుద్దామని బయటకొచ్చింది. అక్కడే ఉన్న విశాల్కి కావ్య అరుపు వినపడి లోపలికి రాబోయాడు. అతడిని చూసిన నర్స్, సార్, ఆ మేడం భయంతో నేను ఎంత ఆపినా వినకుండా అరుస్తుంది, తనని చూస్తుండండి, నేను డాక్టర్ గారిని తీసుకొస్తాను అనింది కంగారుగా. సరే, నేను చూసుకుంటాను అని గబగబా లోపలికి వెళ్ళాడు విశాల్. కావ్య చేతులని గాలిలో ఆడిస్తూ, వదలండి, నన్ను వదలండి, నన్నేమీ చెయ్యొద్దు, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెబుతూ ఏడుస్తుంది. ఆమెని అలా చూసి జాలేసింది విశాల్కి. వెంటనే ఆమెని లేపి గట్టిగా హక్ చేసుకున్న విశాల్, కావ్య కావ్య ఇటు చూడు, నేను విశాల్ని, కళ్ళు తెరువుమా అన్నాడు లాలనగా. విశాల్ టచ్తో అరవడం ఆపి మెల్లగా కళ్ళు తెరిచి విశాల్ అని ఏడుస్తూ అతన్ని గట్టిగా చుట్టేసుకుంది కావ్య. కామ్ డౌన్ రా, నేను ఇక్కడే ఉన్నాను, భయపడకు అని చెప్తూ తన వెన్ను నిమురుతూ కావ్యని సైలెంట్ చేశాడు విశాల్. కాసేపటికి డాక్టర్ రావడంతో ఆమెకి దూరం జరగాలని చూస్తే అతని షర్ట్ గట్టిగా పట్టుకుని, వెళ్ళొద్దు విశాల్, నాకు భయంగా ఉంది అని బెదురుగా చెప్పింది కావ్య. ఇక్కడే ఉంటానురా, డాక్టర్ గారిని చెక్ చేయని అంటూ ఒక పక్కకు జరిగి డాక్టర్ని చెక్ చేయమన్నట్టు చూశాడు విశాల్. ఆమెను చెక్ చేసి, ఈమె చాలా నీరసంగా ఉంది, ఏదైనా మెత్తగా ఉన్న ఫిట్ పెట్టండి మిస్టర్, తను భయపడుతుంది తప్ప మరేం ప్రాబ్లం లేదు. చీఫ్ డాక్టర్ వచ్చాక మరోసారి చెక్ చేసి అవసరం లేదంటే డిశ్చార్జ్ చేద్దాం అన్నాడు డాక్టర్. సరే అని తలూపాడు విశాల్. ఆ డాక్టర్ నర్స్ వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా ఆమె పక్కన కూర్చున్న విశాల్ కావ్య ఫేస్ని అతని చేతుల్లోకి తీసుకుని, ఏమైంది మా, ఎందుకు అలా చూస్తున్నావు, నాతో ఏదైనా చెప్పాలా అని మార్దవంగా అడిగాడు. అతని చేతుల మీద చెయ్యేసి భయంగా, నాకేమీ తెలియదు విశాల్, నేను కావాలని వెళ్ళలేదు, నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసి చెప్పారు ఎవరో, భయంతో ఫోన్ కూడా వదిలేసి పరుగున వెనుక ముందు ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళడం ఎంత తప్పో అక్కడికి వెళ్ళిన తర్వాతే కానీ నాకు తెలిసి రాలేదు విశాల్. నన్ను నేను కాపాడుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు నా మెడ మీద ఏదో ఇంజెక్షన్ గుచ్చేగానే తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు, నన్ను వాళ్ళు ఏం చేశారో కూడా తెలీదు అని వణికిపోతూ చెప్పి ఏడుస్తున్న కావ్యని తన గుండెలకు హత్తుకున్నాడు విశాల్. ఆమె తలపై ముద్దు పెట్టి, భయపడక కావ్య, వాళ్ళు నన్నేమీ చేయలేదు, ఒక రూమ్లో బంధించారంతే. రుద్రగారు నేను వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు కూడా అలాగే ఉన్నావు, కాకపోతే స్పృహలో లేవంతే, నువ్వు భయపడేలా నీకేమీ జరగలేదు, అయినా నువ్వు నాకు ప్రాణాలతో దక్కావు, అది చాలదా, మిగిలిన విషయాల గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నామా, నీ విషయాలు నీకు అంత నమ్మకం లేదా, నీ విషయాల మీద నీకు అని అనునయంగా అడిగాడు. ఉంది కానీ అని చెప్పి వెక్తున్న ఆమె కళ్ళు తుడిచి, మీ డాడీ వస్తున్నారు కావ్య, ఆయన దగ్గర కూడా ఇలా ఏడోకు, ఆయన తట్టుకోలేరు, నేను నిదానంగా విషయం చెప్తాను సరేనా అని బుజ్జగిస్తూ అడిగాడు విశాల్. విశాల్ తనని అంతగా ప్రేమించి అర్థం చేసుకుని తనకు ధైర్యం చెప్తుంటే తన మనసుకు ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగింది కావ్యకి. కానీ ఆమెలో ఇంకా ఏదో బెరుకు. సమాజం ముందు తాను ఇకపై తలెత్తుకుని తిరగలనా, ఏమీ జరగకపోయినా తమతో తోచినట్టు నిందలు వేసి ఒక ఆడపిల్ల జీవితం అనే ఆలోచన లేని మనుషులు తన గురించి కూడా అలా ప్రచారం చేస్తే విశాల్ పట్టించుకోకపోయినా అతని ఫ్యామిలీ అలా ఆలోచిస్తుందా అనే భయం కావ్యలో మొదలైంది.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.